రాజుగారు, మీరు కానీ అహల్యం చూసారా? లేదు బాబు, చూడలేదు. నిన్నొద్దనుకొని వెళ్ళింది, మళ్ళీ ఎందుకు వస్తుందిరా? అహల్య రాలేదు బామర్ది, అంతా నీ భ్రమ. అది పాత పట్టి అయి ఉంటుంది చూడు. లేదు బావా, అహల్య వచ్చేళ్ళింది. అది నా మనసుకు తెలుస్తుంది. అర్ధరాత్రి నాకు మెలకు వచ్చింది. అహల్య నాకు కనిపించింది. నేను అప్పుడు కూడా వెతికాను బావా. అంతా నీ భ్రమరా? అదెందుకొస్తుంది? చచ్చినా రాదు. అవును గౌతమ్, నువ్వే ఏదో ఇల్యూషన్లో ఉన్నావు. అహల్య వచ్చిందని ఊహించుకుంటున్నావు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. నాకేం పిచ్చి పట్టలేదు. నాది ఊహ కాదు, భ్రమ అంతకంటే కాదు. అహల్య వచ్చి వెళ్ళిందని నా మనసు చెప్తుంది. రేయ్, అహల్య వచ్చుంటే మనలో ఒక్కరైనా చూసుంటారు కదా. ఎవరూ చూడలేదంటే ఏంటి దాని అర్థం? లేదు నాన్న, తను వచ్చింది. రేయ్, తనొచ్చింది అనడానికి సాక్ష్యమేముందిరా? ఇదిగో ఈ కాలి పట్టియే సాక్ష్యం నాన్న. ఈ పట్టి తనదే నాన్న. నాన్న, నేనే తనకు కొనిచ్చాను నాన్న. అహల్య వచ్చి నన్ను బిడ్డని చూసి వెళ్ళింది నాన్న. నీ పిచ్చికి హద్దు లేకుండా పోతుందిరా. జరిగిన విషయాలు జరిగాయి అని అంటున్నావు. భగవంతుడా, ఆఖరికి వీడిని పిచ్చోడిని చేసి వెళ్ళిపోయింది. మావే పిచ్చోడేం కాదు, అహల్య అత్తనే నిజంగా వచ్చుంటుంది. అహల్య అత్తకు బాబంటే ఇష్టం కదా, అందుకే ఎవరికీ తెలియకుండా ఇంటికొచ్చి నా ఫ్రెండ్ని చూసి వెళ్ళిందేమో. మావయ్య, మన ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు ఉంటాయి కదా, వాటి యాక్సెస్ నీ ఫోన్కి ఉంది కదా. నీ ఫోన్లో ఓపెన్ చేసి సీసీటీవీ ఫుటేజ్ చూడు మావయ్య. అవునరా, కరెక్ట్ టైంకి గుర్తు చేసావు. సీసీటీవీ ఫుటేజ్ చూస్తే తెలుస్తుంది కదా. ఇదేంటి, అహల్య వచ్చిందనుకుంటే ఆయేషా వచ్చింది నానా? ఆ అమ్మాయి ఆయేష కదరా? చెప్పా పెట్టకుండా రాత్రిపూట అదెందుకొచ్చింది మన ఇంటికి? ఆయుష నాతో చెప్పకుండా రాదు బామ్మగారు. వచ్చింది ఆయేషా కాదు, అహల్యని. మనం ఎవరు చూడకూడదని, తన గురించి ఎవరికి తెలియకూడదని ముస్లిం అమ్మాయిలా గెటప్ వేసుకుని వచ్చినట్టుంది. తను ఈ చుట్టుపక్కలే ఎక్కడో తిరుగుతుంది. తను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో మీకు తెలుసా బామ్మగారు? మీరు ఆడవారే కదా. ఏదైనా బలమైన కారణం ఉంటే తప్ప తను అలా చేసి ఉండదు కదా. మీరెందుకు అలా ఆలోచించరు? అంటే క్రితం సారి వచ్చింది కూడా అహల్యేనా? అది ఆయేషలాగా ముస్లిం గెటప్ వేసుకుని వచ్చిందా? అందుకేనా నన్ను ఎదిరించి మాట్లాడింది? ఎంత ధైర్యం ఉంటే నాతోనే ఆటలాడుతుందది? రేయ్, కాలు పట్టి దొరికినంత మాత్రాన అహల్య ఆయేషాగా వచ్చిందని ఎందుకు భ్రమపడుతున్నావు? వచ్చింది ఆయేష అయ్యుండొచ్చు. లేదు నానమ్మా, ఆయేషా తనకి చెప్పకుండా రాదు అని అదితి చెప్తుంది కదా. ఖచ్చితంగా అహల్యనే వచ్చింది. నన్ను బాబుని చూడ్డానికే వచ్చింది. నాకు తెలుస్తుంది అహల్య ఇక్కడే ఎక్కడో ఉంది. మనకి దగ్గరలోనే ఉంది. నేను వెతుకుతాను. అహల్య ఎక్కడుందో వెతికి నేను తీసుకొస్తాను. రే నాన్న, మీ అమ్మ ఎక్కడికి వెళ్ళిపోలేదురా. మన చుట్టూనే ఉంది. ఇక్కడ ఎక్కడో దగ్గరలోనే ఉంది. తొందరలోనే మీ అమ్మని తీసుకొస్తాను రా. తీసుకొస్తాను.
వదిన ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని అదితి చెప్పింది. ఇంటికెళ్ళి అన్నయ్యని ఓదారుద్దాం అనుకుంటే ఇక్కడ అత్తయ్య వాళ్ళేమో నన్ను పంపించట్లేదు. బాబు ఏడుస్తున్నాడేమో. అన్నయ్యతో ఎలాగైనా మాట్లాడాలి. ఒసై శ్రావ్య, కాఫీ తెమ్మని చెప్పి ఎంతసేపు అయిందే? ఇంకా ఏం చేస్తున్నావు? త్వరగా తీసుకురా. వస్తున్నాను అత్తయ్య. అత్తయ్య, కాఫీ. ఏయ్, ఇది కాఫీనా లేక పానకమా? ఇంత షుగర్ వేసావంటే? క్షమించండి అత్తయ్య, నా కోసం కలుపుకున్న కాఫీ మీకు తీసుకొచ్చి ఇచ్చాను. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయి. ఎక్కువ షుగర్ ఉన్నది వేసి నాకు డయాబెటిక్ తెప్పించి నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా? డయాబెటిక్ వచ్చిన వాళ్ళు ఎక్కువ షుగర్ తీసుకోకూడదు అత్తయ్య. అలా అని ఎక్కువ షుగర్ తాగినంత మాత్రాన డయాబెటిక్ ఏం రాదు. ఒంట్లో కొలెస్ట్రాల్ వల్ల వస్తుంది. ఏంటే నీ ఉద్దేశం? అంటే నాకు ఒంట్లో కొవ్వెక్కువైందని ఇండైరెక్ట్ గా నన్ను తిడుతున్నావా? ఇంకొకసారి నన్ను ఎదిరించి మాట్లాడేవంటే చంపేస్తాను. పో లోపలికి వెళ్ళా. మామ్, మామ్, ఏంటి బేబీ? అహల్య ఇంటికొచ్చి వెళ్ళింది మామ్. ఏంటి? అహల్య మళ్ళీ తిరిగొచ్చిందా? మళ్ళీ తిరిగి రాలేదు మామ్. రాత్రి అయేషా గెటప్లో అహల్య ఇంటికొచ్చి బాబుకి పాలిచ్చి వెళ్ళింది. ఆయేషా గెటప్లోనా? ఆయేషా నీ ఫ్రెండ్ కదా? అవును మామ్. తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నా దగ్గర చెకప్కి వచ్చేది. నేను తనకి దగ్గరుండి ట్రీట్మెంట్ చేశాను. కానీ కొద్ది రోజులుగా తను కనిపించట్లేదు.